ఒక వ్యక్తి చేసే పనులు కావు ఇవి. ఒక ఒక సమూహం చేయాల్సిన పనులు. అందరికి సామాజిక బాధ్యత ఉన్నది కాబట్టి ఒక ఇండివిజువల్ వ్యక్తి ఈ ఒక వ్యవస్థతోటి, ఒక దుర్మార్గులైన వ్యవస్థతోటి ఒక ఇండివిజువల్ వ్యక్తి కొట్లాడడం సాధ్యం కాదు. కాబట్టి ఒక సమిష్టిగా చేస్తేనే అది కొంచెం సాధ్యమవుతుంది. ఈ తెల్ల కారు కంటిన్యూస్ గా అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ తెల్ల కారు ఎందుకు వస్తుంది మీరు చెప్పండి. మొత్తం 350 కిలోమీటర్ల తెల్ల కారు ఎందుకు ఫాలో అవుతుంది మీరు చూడండి. దీనికి సమాధానం చెప్తారా? ఇలా కనిపిస్తుంది అది ప్రవీణ్ బ్రదర్ కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా చూడండి, వీటికి ఒక్కటికి సమాధానం చెప్తలేడాడు ఐజీ గాడు. నోరు మూసుకొని కానీ బెదిరిస్తున్నాడు. అవులో నా కొడుకు. ఇది మరి ఆయన చెస్ట్ మీద ఎట్లా ఫుట్ ప్రింట్ ఉంది అంటే అది ఫుట్ ప్రింట్ కాదంటుండే అవలగాడు. ఇంత క్లియర్ కనిపిస్తుండే ఎట్లా కాదురా? రక్త మార్కతో తొక్కింది. ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి మిత్రులారా. ఈ బండి ఆ బండి చూడండి. ఆడ కూర్చున్న బండి, ఈడ ప్రవీణ్ బ్రదర్ని అక్కడ దొరికిన బండి. ఈ రెండు బండిల మీద ఈ సింబల్ చూడండి. ఇది ఎట్లున్నది అది ఎట్లుంది ఈ సింబల్. ఈ రెండు బండ్లు, ఈ పైన ఉన్న బండి ఏమో ఆడ కూర్చున్నది, విజయవాడ బ్రేకోడ్ కూర్చున్నది. ఈ కిందిదేమో ప్రవీణ్ బ్రదర్ పడ్డ దగ్గర దొరికింది. రెండు బండ్ల మీద ఉన్న సింబల్ చూడండి. ఇది ఒకటే ఉందా? కొంచెం డిఫరెన్స్ ఉందా లేదా? ఎవరికి చెప్తున్నారు? ఆయన ప్రవీణ్ బ్రదర్ కాదు, ఆ బండి ప్రవీణ్ బ్రదర్ కాదు. ఇది యాక్సిడెంట్ అయితే ఆయన మాస్క్ మరియు కళ్ళజోడు అలా పెట్టింది ఎవరు? ఇట్లా పక్కకు పెట్టింది ఎవరు? అది పడ్డట్టుందా? అన్ని వస్తువులు ఒకటే దగ్గర పడతాయి అట్లా? ఇది యాక్సిడెంట్ అయితే గట్లా పడతాయా? అట్లా పెట్టినట్టు ఉంటాయా? ఆడోటి చెల్లా చెదరవుతుందా అంత స్పీడ్లో వచ్చినప్పుడు? ఇది చెప్తాడు, దీనికి ఆన్సర్ చెప్తాడా ఐజీ? అట్లా పెడతారా ఎవరన్నా? ఎవరికి చెప్తున్నారా అంత పేకు ముండా కడుకులు? అర్థమైందా మిత్రులారా? ఇంకో ఏది బ్లూ ట్రౌజర్స్, ఇక్కడ ఏంది గ్రే ట్రౌజర్స్. ఇక్కడ ఇది బ్లూ ఉంది, ఈ గ్రే ఉందని చూపెడుతున్నారు. ఈ పైన ఉన్నది బ్లూ ఉంది, కింద ఉన్నది ప్రవీణ్ బ్రదర్, యాక్చువల్ ప్రవీణ్ బ్రదర్ గ్రే ఉందని చెప్తున్నారు. ఏది పాయింట్ అర్థమైందా? క్లియర్గా అర్థమవుతుంది. చూడు, అదే వైట్ కారు, అన్ని చోట్ల అదే వైట్ కార్ ఫాలో అవుతుంది. ఎందుకవుతుంది అంటే ఎట్లా తయారైందంటే మేము ఏమైనా చేస్తాము. చూడు, అట్లా పండబెట్టినట్టు ఉంటుందా మీద మనిషి మీద? చూడండి, ఆయన వండుకున్నాడు, ఆయన మీద కారు అట్లా ఉంటుందా? మీరు ఎట్లన్నా వాడండి, న్యాచురల్గా వాడండి, ఇట్లా పడిపోండి, అట్లా బండి తీసుకుపోయి, లేకపోతే వాడు నుంచి వెనక నుంచి గుద్దినా అట్లా ఉంటుందా? మీరు చెప్పండి దయచేసి. ఇక చూడు ఎట్లా అంటే ఎంత కావరం ఎక్కింది. కొన్ని రక్తంతో నేను చూపెడతలేను. ఓకే, వాడు ఒక్క దగ్గరైనా హెల్మెట్ తీయడంట, అన్ని 350 కిలోమీటర్లు నడిపితే కూడా. ఇంకా చూడండి, ఈ బండికి ఆ బండికి ఉన్న డిఫరెన్సెస్ చూడండి. నేను రక్తం ఉన్నాయి చూపెడతలేను. ఇది ప్రవీణ్ అన్న అరచేతులు బలంగా దేనినో అడ్డుకున్నట్లు నల్లగా మారాయి. బైక్ ని ప్రవీణ్ అన్న మీద ఎత్తి పెట్టినట్లుగా ఉంది. ఇది చూడండి మిత్రులారా, చేతులు ఎట్లా నల్లగా అయిపోయినాయి చూడండి. అంటే ఆయన గట్టిగా పట్టుకున్నాడు దేన్నో, వేడి దాన్ని ఏదో పట్టుకున్నాడు, అందుకే నల్లగైనాయి. అర్థమైందా? అంటే ఆయన కొడుతుంటే ఇట్లా పట్టుకున్నట్టున్నాడు, ఆపే ప్రయత్నం చేసినట్టున్నాడు, ఏదో వేడి దాంతో ఏదో పట్టినట్టున్నారు. ఎవరికి చెప్తున్నారా? అది క్లియర్గా అర్థమవుతుంది 100% హత్య అనేది. అది ఇక వేరే రకంగా ఎట్లా మనము ఏది అది రెండు వేరు కలర్ అని చూపెడుతున్నారు. ఒకటి బ్లూ కలర్ ఉంది, ఇది వేరే కలర్ ఉందని చెప్తున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. అది కేవలం ఇన్వెస్టిగేషన్ మిస్లీడ్ చేయడానికి ఈ యొక్క ఏది అన్ని చోట్ల అదే వైట్ కార్ ఫాలో అవుతుంది. మీరు చూడండి దయచేసి, ఒక్క దగ్గర కాదు. వీటికి ఆన్సర్ చెప్తాడా ఐజీ? చెప్పాడు.
మేము న్యాయం అడిగితే మేము అంటే ఏమంటారు మత కల్లోలాలు సృష్టిస్తున్నామట. ఎవడరా చెప్పింది వేస్తున్నా కొడుక? మీరు సంపి మత కల్లాలు మీరు సృష్టించారు. మేము న్యాయం అడిగి ఇట్లాంటి పునరావృతం కావద్దని మేము కొట్లాడుతున్నాం, మేము మత కల్లాలు జరగొద్దని మేము కొట్లాడుతున్నాం. అర్థమైందా? వేస్ట్ ముండా కొడుకులు ఉన్నారు. వాడండి ఇంకా ఐజీ అంట. ఓకే, ఇక్కడ చూడండి, ఈ బండికి ఆ బండికి డిఫరెన్స్ చూడండి దయచేసి. ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది మిత్రులారా. ఇగో ఒక దగ్గర రెడ్ లైట్, ఇక్కడ ఏది రెడ్ లైట్, ఆ దొంగ బాడుకో దగ్గర ఆ దొంగ వేస్ట్ డూప్ గాన్ దగ్గర ఆ లైట్ లేదు చూడండి ఇక్కడ. ఓకే, అదే ప్రవీణ్ బ్రదర్ అక్కడ దొరికిన బండికి లైట్ ఉంది చూడండి, ఆ రెడ్ లైట్ది. అర్థమైందా? ఇక్కడ రెడ్ లైట్ ఉంది కింద కూడా. సో కానీ వాడు దొంగ దగ్గర లేదు. ఒరిజినల్ బైక్ ఏమో రెడ్ లైట్ ఉంది కానీ ఫేక్ బైక్ రెడ్ లైట్ లేదు. అంటే వాడు నకల్ కర్నేకే లియే భీ హకల్ చాయి అంటారు తెలంగాణ. అంటే ఏంటంటే కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి. ఓకే, సో అంటే వాడు అందుకే అంటున్నా, వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్, సుపారీ గ్యాంగ్ చంపడంలో ప్రొఫెషనల్ ఉన్నారు కానీ దాన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడంలో వాళ్ళు విఫలమైనరు. ఓకే, సో ఇన్ని ఆధారాలు మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అయినా సరే పోలీసు వాడు వచ్చి చూడు టోల్ గేట్ దగ్గర ఉన్నప్పుడే లైట్ పగిలిపోయిందా, అందుకే హెడ్ లైట్ ఆన్లోనే ఉందా, అప్పటికే దాడికి గురి అయి ఉన్నారా, ఆ భయాందోళనతో త్వరగా గమ్యాన్ని చేరుకునే లేదా సేఫ్ ప్లేస్కి వెళ్ళాలనే ఆలోచనలో ప్రయాణం సాగించారా, టోల్ గేట్ వద్ద ఎవరి సహాయం దొరకలేదా, ఒరిజినల్ ప్రవీణ్ అవి కావాలి మనకి. ఓకే, ఇంత క్లియర్గా కనిపిస్తుంది మరకలు ఆయన శరీర మొత్తం దాని మీద ఒక్క దగ్గర చినగలేదు కానీ మళ్ళీ ఏదో చెప్తున్నారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ ఫేక్ అంట. మనం చెప్పేది ఫేక్ అంట, వాడు చెప్పేది కరెక్ట్ అంట. దరిద్రులు. అదంటే డస్ట్ లేచిందంట, డస్ట్. అన్ని అబద్ధాలు, అన్ని ఫేకే. అదే అధికారాన్ని ఇక మనం అందుకే నేను ఏమంటున్నా, పోలీసు వాళ్ళని తిడతలేను, వాళ్ళ పైనుండి ఓడి చేయిస్తున్నా వాళ్ళని తిడుతున్నా. అది చంద్రబాబు నాయుడా, అమిత్ షానా, చిన్నజీరావు కూడా యూనో ఇగో చూడు వాళ్ళ కళ్ళు చూడండి, ఇద్దరి సేమ్ ఉన్నాయా? లేవు. మనకే సామాన్యులకి ఇన్ని అర్థమైతే నువ్వు పోలీస్ ప్లేస్ లో ఉండి ఎన్ని చెప్పాలరా అయ్యా? ఏదని మిత్రులారా, ఈ కట్టెల మీద ఎందుకు రక్త మార్కలు ఉన్నాయి? ఎవడు చెప్పాలి దీనికి సమాధానం? చెప్పాడు వాడు, యాక్సిడెంట్ అని చెప్తాడు వాడు, వేస్తున్నా అక్కడ. సో అట్లా చాలా ఉన్నాయి. ఇక మనం ఇగో వీడు ఏమంటాడు, అమారా ప్రసాద్ ఎల్బీ నగర్ వైన్స్ లోకాక్ టైల్ కోదాడ వైన్స్ లో రెండవసారి, ఏలూరు వైన్స్ లో మూడవసారి. ఎవట్రా వీడు తాగుబోతులకి అమ్మ మొగుడిలాగా తాగుతున్నాడు, దశమా భాగాలను పద్ధతిగా వాడుతున్నాడు అని అమారా ప్రసాద్ పెట్టిండాడు. ఏది నెక్స్ట్ డేనా ఇప్పుడు గొర్రెగాని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందంట. నేను ముందే చెప్పినట్లు గుద్ద పగల తాగి బండి కంట్రోల్ కాక చచ్చాడంట. గొర్రెల ముఖ చిత్రం ఎలా ఉండబోతోందో. ఈ కేసుపై ఏపీ పోలీసుల కృషి కష్టం అనిర్వచనీయం, ఏపీ పోలీసులకు మా సెల్యూట్ అని పెట్టిండు అమార ప్రసాద్ గారు. అర్థమైందా? అంటే ఈ బాలికలకి ముందే తెలుసు దాన్ని యొక్క యాక్సిడెంట్ లెక్క చిత్రీకరించాలని. ఏ రిపోర్ట్ రాకముందే అది మహాసేన రాజేష్ కావచ్చు, అమార ప్రసాద్ గారు కావచ్చు, కరుణాకర్ సుగుణ గారు కావచ్చు, ఇంకో ఎడినా కొడుకు కావచ్చు. అంటే ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. దాన్ని ఎట్లా చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఏం చేయాలనో అదే చేసుకుంటూ పోతున్నారు. దానికి కౌంటర్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము, అట్లనే వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి కరుగాల్చి వాత పెడతాము. దాంతోపాటు ఎవరైతే మేధావులు సమాజాన్ని మంచి కోరేవారు అందరూ జేఏసీగా ఏర్పడి వాళ్ళు పోరాటం చేయమని నేను ప్రాధాయపడుతున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటలేరంటే వాళ్ళు భయాందోళనలకు గురి కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారంట. సో కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినరు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినరు. సో కానీ వాళ్ళు ఏమంటారంటే మేము పబ్లిక్లో వచ్చి ఏం అనౌన్స్ చేయం కానీ ఎవరైనా మీరు పోరాటం చేస్తే మేమేమి వద్దు అని అయితే అనము, యూ హ్యావ్ ద ఫ్రీడమ్ అని చెప్పినట్ట. ఓకే.